హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఫిన్లాండ్లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది, అసలు జాబ్ రావాలంటే ఏం చేయాలి అనే వాటి మీద చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక జాబ్ మార్కెట్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో అందుకే అయితే ఈ వీడియో చేస్తున్నామండి. స్కిప్ చేయకుండా చూడండి. సత్య, చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా మెసేజెస్ అడుగుతున్నారు అందరూని. మేము ఫిన్లాండ్ రావాలనుకుంటున్నాం, ఫిన్లాండ్ జాబ్ మార్కెట్ మీద వీడియో చేయండి అని చెప్పి. అసలు ఎందుకు ఫిన్లాండ్కి రావాలనుకుంటున్నారు అందరూని? సో ఒకప్పుడు మనకి ఫిన్లాండ్ అంటే కంట్రీ చాలామంది తెలియదు, ఈవెన్ నాకు కూడా ఇక్కడ వచ్చేదాకా తెలియదు. బట్ ఇప్పుడు ఏమైందంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనే వరుసగా ఫిన్లాండ్ పేరు రావడంతో చాలామందికి ఫిన్లాండ్ గురించి తెలిసింది. అలాగే ఇప్పుడు మనం కూడా రావడం, మనం యూట్యూబ్లు చేయడం, వీడియోస్ చేయడము, చాలామందికి రీచ్ అవ్వడం వల్ల ఫిన్లాండ్ కంట్రీ తెలుస్తుంది. అండ్ చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు, అండ్ చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నారు కూడా మా స్టూడెంట్ వీడియో చూసి. సో అదొక రీజన్. అండ్ ఇంకొకటి, ఫిన్లాండ్లో వర్క్ కల్చర్ చాలా బాగుంటుందండి. అండ్ వర్కింగ్ అవర్స్ కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి అన్నమాట. సో 9 to 6, 9 to 8 అలా 8 hours 9 hours కాకుండా మనకి ఎనీ టైము సర్టన్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ రిమోట్ వర్కింగ్ కూడా చాలా కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి మొన్నదాకా కూడా. అండ్ ఎంప్లాయ్కే కాకుండా, అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకే కాకుండా వాళ్ళు డిపెండెంట్గా ఉన్న ఫ్యామిలీకి కూడా మనకి ఫిన్లాండ్ గవర్నమెంట్ అనేది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ అని, లేదా చైల్డ్ కేర్ అలవెన్సెస్ కానీ, అండ్ వాళ్ళకి కొన్ని కోర్సెస్ నేర్పించి వాళ్ళకి ఇంత మనీని ప్రొవైడ్ చేయడం కానీ ఇలా. అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, అండ్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది, వెదర్ కూడా చాలా బాగుంటుంది, క్లైమేట్. ఇలా ఫిన్లాండ్ కూడా చాలా చాలా క్రైటీరియా ఉన్నాయి. సో ఇవన్నీ చూసి పైగా ఫారెన్గా ట్రైనింగ్ కానీ చాలామంది ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అందువల్ల చాలామంది ఫిన్లాండ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, సో ఇక్కడ కూడా జాబ్ వస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఇది ఒక మెయిన్ రీజన్. కరెక్ట్ సత్య, నువ్వు చెప్పింది చాలా పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఫిన్లాండ్ రావడానికి. అండ్ యూరోప్ కంట్రీస్ అంటే అందరికీ అట్రాక్టివ్గానే అనిపిస్తుంది. మన ఇండియాలో జాబ్ కల్చర్ వేరే ఉంటుంది, ఇక్కడ కల్చర్ వేరే ఉంటుంది కదా. సో అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. కానీ నాకు తెలిసి ఈ టైంలో రావడానికి ఓకేనా? అంటే ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఫిన్లాండ్లో అనేది? యా, సో ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఇన్ ఫిన్లాండ్ అయితే అంత ప్రామిసింగ్ అయితే లేదండి. సో మనకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్స్. సో మీరు చూస్తే కూడా న్యూస్లో ఫిన్లాండ్ ఇస్ ద యూరోప్లో ఫిన్లాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది అన్ఎంప్లాయ్మెంట్లో. 9.6% పెరిగింది. ఆల్మోస్ట్ 3 lakhs మెంబర్స్, 3 lakhs ప్లస్ మెంబర్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు ఫిన్లాండ్లో. సో ఇది హైయెస్ట్ అనమాట ఇప్పుడు దాకా ఫిన్లాండ్ హిస్టరీలో. సో ఈలో కూడా సెకండ్లో ఉంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి అండి, రీసెంట్గా కూడా చాలా కంపెనీస్లో నెగోషియేషన్స్, లే ఆఫ్స్ జరిగినాయి. ఈవెన్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది లే ఆఫ్స్కి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. మా కంపెనీలు కూడా చాలా జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి కూడా. ఇక్కడ అంటే మేము ఒక సర్టెన్ స్టేజ్లో ఆగిద్దామో అనుకున్నాం కానీ బట్ అది కంటిన్యూస్ అవుతుంది. సో సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు, చాలామంది జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా. అది చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగింది, ఇమిగ్రెంట్స్ చాలామంది రావడం ఒకటి. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కూడా ఫిన్లాండ్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రష్యా అనేది మనకి ఫిన్లాండ్ నైబరింగ్ కంట్రీ. అండ్ సో ఉక్రెయిన్ ఉన్న కూడా చాలా మంది పీపుల్ ఇమిగ్రెంట్స్గా రావడం వల్ల కూడా ఈ పాపులేషన్ పెరిగి సో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ రావడము, అండ్ వీళ్ళకి కూడా కొంచెం డిఫికల్ట్ అయిందనమాట అది కంట్రోల్ చేయడము. సో ఇలా సో రీజన్స్ ఉన్నాయి చాలా మటుకు. సో ప్రజెంట్ అయితే అంత ప్రామిసింగ్ లేదు. ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ అయితే వీళ్ళు ఫారినర్స్ అంటే మన ఇండియన్స్ని వేరే కంట్రీస్ని కూడా హైర్ చేసుకున్నారు స్పెషల్ ఇంజనీర్స్ కింద. బట్ ఇప్పుడైతే లోకల్స్కే జాబ్ ఇవ్వడానికి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. అండ్ ఉన్న వాళ్ళని కూడా, అంటే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇలా లే ఆఫ్స్ కింద కానీ, లేదా టెంపరీ లే ఆఫ్స్ కింద కానీ ఇలా చేయడం జరుగుతుందన్నమాట. సో యా, సిచ్యువేషన్ అయితే అంత ప్రామిసింగ్గా లేదు ప్రస్తుతానికి, కొంచెం టఫ్ అన్నమాట, డిఫికల్ట్ సిచ్యువేషన్. బట్ మీరు చూస్తే కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఇది స్టేబుల్ అవ్వడానికి జనరల్గా అయితే సాఫ్ట్వేర్ సెషన్ న్యాచురలే ఎప్పుడు జరుగుతుంది కానీ బట్ 6 monthsకి ఎప్పటికో మళ్ళీ స్టేబుల్ అవుతుంది. బట్ ఫిన్లాండ్లో ఈ ఎకానమీ అనేది కూడా చాలా డౌన్ఫాల్ అయ్యింది. సో ఇది ఫిక్స్ అవ్వడానికి సమ్ ఇయర్స్ పడుతుంది అని చెప్తున్నారు, బట్ ఎప్పుడవుతుందో మనకి తెలియదు. సో ప్రజెంట్ అయితే అంత సిచ్యువేషన్ బాగాలేదు. మేబీ వార్ అనేది సెటిల్ అయిపోయిన తర్వాత అండ్ మీ ఇంకేమైనా పాలసీస్ గవర్నమెంట్ తీసుకురావడం వల్ల, లేదా కొత్త మార్కెట్ ఏదైనా న్యూ కంపెనీస్ ఆర్ ఐటీ ఓపెన్ అవ్వడం వల్ల కూడా మేబీ సిచ్యువేషన్ ఏమైనా గుడ్ అవ్వచ్చేమో. సో ప్రజెంట్ అయితే అంత ప్రామిసింగ్ అయితే లేదు.
అవును సత్య, నేను కూడా అది చాలా అబ్జర్వ్ చేస్తాను. నాకు ఇంకా గుర్తుంది 3 ఇయర్స్ బ్యాక్ నీకు ఇండియా నుంచి డైరెక్ట్‌గా జాబ్ వచ్చింది లోకల్ కంపెనీలో. ఇప్పుడు ఇక్కడ ఫిన్లాండ్‌లో ఉండే వాళ్ళు కూడా సెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది హ్మ్. కదా! సో, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఫ్యూచర్‌లో ఏమైనా కొంచెం బాగుండొచ్చేమో కానీ ప్రెజెంట్ అయితే కొంచెం స్టేబుల్ అనేది లేదు హ్మ్. ఫిన్లాండ్‌లో జాబ్ మార్కెట్ అనేది. సరే సత్య, ఇక్కడ ఓన్లీ సాఫ్ట్‌వేరే ఉంటాయా ఫిన్లాండ్‌లో? లేకపోతే అదర్ సెక్టార్‌లో జాబ్స్ కూడా ఉంటాయా ఫిన్లాండ్‌లో? ఈ సాఫ్ట్‌వేర్ ఒకటే కాదు, చాలా వేరే సెక్టార్‌లో కూడా డిమాండెడ్ జాబ్స్ ఉన్నాయి. సో, కంపేర్ చేస్తే సాఫ్ట్‌వేర్ అనేది వీళ్ళకి థర్డ్ పొజిషన్‌లో ఉంది. హుహు. సో, ఇక్కడ మెయిన్ డిమాండెడ్ జాబ్ వచ్చేసి హెల్త్ కేర్ అనమాట. అంటే మనకి నర్సెస్, డాక్టర్స్ వీళ్ళు. సో, వీళ్ళకి సంబంధించింది కూడా మనకి ఈ సెక్టార్ అనేది టాప్ పొజిషన్‌లో ఉంది ఫిన్లాండ్‌లో. మోస్ట్ డిమాండెడ్ జాబ్స్. అంటే లోకల్స్ కాకుండా అది ఫారినర్స్ గానీ లేదా ఔట్‌సైడ్ ఫిన్లాండ్ పీపుల్‌ని రిక్రూట్ చేసుకోవడానికి మోస్ట్ డిమాండెడ్ జాబ్‌లో ఈ సెక్టార్‌లో మనకి హెల్త్ కేర్ ఉందన్నమాట. అంటే నర్సెస్, డాక్టర్స్, ఇలా హోమ్ కేర్ పర్సన్స్ వీళ్ళని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు ఈ ఫిన్లాండ్ వాళ్ళు. అండ్ దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. సో, హుహు. ఎవరైతే జాబ్ కోసం ఫిన్లాండ్ రావాలనుకుంటున్నారో ఈ సెక్టార్‌ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో, నెంబర్ 2 వచ్చేసి టీచింగ్ అనమాట. టీచింగ్ అంటే టీచర్స్ అనే కాదు, ప్రొఫెషనల్ మనకి ప్రొఫెసర్స్ అండ్ పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, మాస్టర్స్, రీసెర్చెస్ చేయడానికి వచ్చేవాళ్ళు, ఇలా ఈ టీచింగ్ సంబంధించిన సెక్టార్ కూడా మోస్ట్ డిమాండింగ్ ఉంది ఫిన్లాండ్‌లో. సో, వీళ్ళంటే మనలాగా బట్టి పట్టి చదవకుండా ప్రతీది కూడా ప్రాక్టికల్‌గా చూస్తారనమాట. సో, అందుకనే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఎవరైతే రీసెర్చింగ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ప్రొఫెసింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఫిన్లాండ్ అనేది ఎక్కువ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఆ సెక్టార్ కూడా మనకి డిమాండ్ ఉందన్నమాట ఫిన్లాండ్‌లో. అందుకని ఈ టీచింగ్ అనేది సెకండ్ పొజిషన్‌లో ఉంది ఫిన్లాండ్‌లో మోస్ట్ డిమాండింగ్ జాబ్‌లో. అండ్ ఇప్పుడు కంపేర్ టు ఐటీకి వస్తే ఐటీ అనేది థర్డ్ పొజిషన్కి వచ్చింది. సో, మనకి ఇలాగే సాఫ్ట్వేర్ టెక్నికల్ కానీ, నాన్ టెక్నికల్ కానీ, ఎవరైతే డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో, వీళ్ళందరూ కూడా ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కూడా మనకి ఫిన్లాండ్ అనేది అబ్రాడ్ నుంచి రిక్రూట్ చేసుకుంటుంది ఈ స్పెషలిస్ట్ అందరినీ కూడా. సో, అందుకని మనకి సాఫ్ట్వేర్ కూడా చాలామంది వస్తుంది. బట్ మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సాఫ్ట్వేర్ అనుకుంటున్నాం కాబట్టి బట్ సాఫ్ట్వేర్ అనేది మనకి థర్డ్ ప్లేస్లో ఉంది. నెంబర్ 4కి వచ్చేసి మనకి పేపర్ ఇండస్ట్రీ, వుడ్ అనేది మెయిన్ ఫిన్లాండ్‌లో. సో, వీళ్ళకి ఇన్కమ్ ఆర్ ఇంపోర్ట్స్ కూడా ఎక్స్‌పోర్ట్ చేసేది కూడా వీటికి సంబంధించినవి చేస్తారన్నమాట. బట్ ఎక్కువ లోకల్స్ కూడా వర్క్ చేసేది అంటే ఫినిష్ పీపుల్ వర్క్ చేసేది కూడా ఈ సెక్టార్స్‌లోనే. ఈ వుడ్ సంబంధించిన పేపర్ సెక్టార్స్‌లోనే. బట్ రీసెంట్‌గా ఉన్న సిట్యుయేషన్ బట్టి వాళ్ళలో కూడా అంటే ఆ సెక్టార్స్‌లో ఆల్ కంపెనీస్‌లో కూడా చాలా లే ఆఫ్స్, నెగోషియేషన్స్ జరిగినాయి. సో, చాలామంది లోకల్స్ అంటే ఫినిష్ పీపుల్ కూడా అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారు ప్రస్తుతానికి. సో, బట్ వన్స్ స్టేబుల్ అయ్యాక రిక్రూట్మెంట్ మళ్ళీ జరగచ్చు. సో, ఉంటుందన్నమాట. ఇవి కాకుండా అదర్ షిప్పింగ్ అని, వేరే అని, పార్ట్ టైమ్ జాబ్స్ అని ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా అంత డిమాండెడ్ కాదు. ఇవి డిమాండెడ్. ఇప్పుడు చెప్పినవి డిమాండెడ్. మిగతా వాటికి పార్ట్ టైమ్ జాబ్స్ లేదా ఇక్కడ వచ్చి సర్వే అవ్వడానికి మేబీ యూస్ఫుల్ ఉంటాయి. బట్ వీటికి ఎక్కువ ప్రయారిటీ, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కరెక్టే సత్య, నువ్వు చెప్పింది. నేను కూడా చాలా మందిని చూసాను ఇక్కడ. ఓన్లీ ఐటీ సెక్టారే కాకుండా ఇంకా నాన్ ఐటీ కింద డాక్టర్స్ అని, నర్సెస్ అని కూడా నాకు తెలిసిన వాళ్ళని చూసాను. అది ఇంకా టీచింగ్ ఫీల్డ్‌కి వస్తే డే కేర్‌లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇంకా ఐటీలో వచ్చినట్టే వాళ్ళకి కూడా సేమ్ సాలరీ అయితే వస్తది ఆల్మోస్ట్. ఇంకా పీహెచ్‌డీ కింద వస్తే పీహెచ్‌డీకి వచ్చేవాళ్ళు, పీహెచ్‌డీ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్టూడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఇస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ దగ్గరగా ఐటీ వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళకి కూడా అంతే వస్తుంది. సో, పీహెచ్‌డీ వాళ్ళకైతే అవన్నీ బెనిఫిటే. బట్ అసలు ఈ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? మనకి ఇండియాలో ఉన్నట్టు డిఫరెంట్ సైట్స్ అయితే లేవు ఇక్కడ. బట్ ఇక్కడ లింక్డ్ఇన్ అనేది మెయిన్ సైట్ జాబ్ సర్చింగ్ కోసం. సో, లింక్డ్ఇన్‌లో మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని, సో, రెజ్యూమ్ అప్లోడ్ చేసుకొని అలా మనం ఎలా అయితే అప్లై చేస్తామో అలాగా. సో, ఫిన్లాండ్ లొకేషన్ పెట్టుకుంటే సో, లింక్డ్ఇన్ ద్వారా మాక్సిమం అనేది జాబ్స్ అనేది మనకి పోస్ట్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్స్. సో, దాని ద్వారా మనం లింక్డ్ఇన్ ద్వారా మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. నెంబర్ 2 ఇది కాకుండా లింక్డ్ఇన్ కాకుండా లైక్ ఆ కంపెనీ పోర్టల్‌కెళ్ళి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లైక్ నోకియా అనేది ఇక్కడ ఆరిజిన్ మనకి ఫిన్లాండ్ ఆరిజిన్. అలాగే కోనే అనేది ఫిన్లాండ్ ఆరిజిన్. సో, వర్చిలా ఇలా కొన్ని మేజర్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. అలాగే మన బ్యాంకింగ్, నార్డియా అని అవి గాని. సో, వీటన్నిటికంటే కొన్ని పోస్టులు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తారు కొన్ని జాబ్ ఓపెనింగ్స్. బట్ అవి కాకుండా కూడా మనం డైరెక్ట్‌గా ఆ కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళి, ఆ పోర్టల్‌కెళ్ళి
డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇదొక ఆప్షన్ ఉంది. నెంబర్ 3 వచ్చేసి కన్సల్టెన్సీస్. సో మనకి ఎలాగైతే కన్సల్టెన్సీస్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా కొన్ని మన తెలుగు వాళ్ళు కానీ కొన్ని లోకల్ కన్సల్టెన్సీస్ అలాగే ఫినిష్ లోకల్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అండ్ అబ్రాడ్లో కూడా ఇండియాలో కూడా కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి జాబ్ ప్రొవైడ్ చేయడానికి. సో వాటి ద్వారా కూడా రావచ్చు. బట్ ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఫేక్ కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి. సో ఆ ట్రాప్లో పడిపోకుండా చూసుకోవాలి. సో ఏదైతే మనకి ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్ ఉంటాయో వాటి ద్వారా మాత్రమే జాబ్ అప్లై చేయడం అనేది బెస్ట్ ఆప్షను. సో అది చేసుకొని రావాలన్నమాట. అండ్ ఇంకొకటి, ఫిన్లాండ్లో ఏ కన్సల్టెన్సీకి కూడా అంటే జాబ్ కోసం మనీ పే చేయక్కర్లేదు. ఇట్స్ ఏ లా, ఫిన్లాండ్లో లా ఉందండి. సో ఏ కన్సల్టెన్సీ కూడా మీకు జాబ్ అప్లై చేయడానికి మనీ అడగదనమాట. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా అలా అడుగుతున్నారు అంటే అది ఫేక్. సో వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారని అర్థం అనమాట. సో మీరు జాబ్ అప్లై చేయడానికి ఈ కన్సల్టెన్సీ కూడా మనీ తీసుకోదు. సో అదొక లా ఉంది, గుడ్ థింగ్. అండ్ ఇది కాకుండా రెఫరెన్స్ నెట్వర్కింగ్, లైక్ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ముందుగా ఇంటర్నల్ టీమ్కి తెలుస్తుంది కాబట్టి, ఇంటర్నల్ పీపుల్కి వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి. సో వాళ్ళు మన ప్రొఫైల్ని కానీ మన రెజ్యూమ్ని కానీ వాళ్ళ కంపెనీలో అప్లోడ్ చేసి వాళ్ళ రెఫరెన్స్ ఇస్తే మెయిన్గా ఆ రెఫరెన్స్ ద్వారా కూడా జాబ్స్ వస్తాయి అనమాట. యాక్చువల్లీ ఈ అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ రెఫరెన్స్. మ్యాక్సిమం వచ్చేసి రెఫరెన్స్ ద్వారానే ఎక్కువ జాబ్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని నేను ఎందుకంటే ట్రస్ట్ ఉంటుంది ఫిన్లాండ్లో మెయిన్. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ని రిఫర్ చేస్తున్నానంటే వాళ్ళు ఫస్ట్ తనకు ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఇక తను ఆల్రెడీ నేను ఎంప్లాయీ కాబట్టి నేను తను రిఫర్ చేశాను అంటే వాళ్ళకి తన మీద ట్రస్ట్ ఉంటుంది. ఓకే, అన్నోన్ పర్సన్ తీసుకునే బదులు ఒక నోన్ పర్సన్ రిఫర్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని తీసుకోవడం బెటర్ అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రిఫర్ చేసే పీపుల్కి ముందు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారనమాట. కంపేర్ టు ఇలా అదర్ జాబ్ ఓపెనింగ్స్లో పోస్ట్ చేసే వాటికన్నా ఫస్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరి రిఫరెన్స్ ద్వారా వెళ్ళడం అనేది మీకు జాబ్ అనేది మెయిన్. అంటే ఎక్కువ మీకు 90% ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట మెయిన్గా, ఇమీడియట్గా కూడా. సో రిఫరెన్స్ అనేది మెయిన్ ఇక్కడ, అందుకే ట్రస్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఫిన్లాండ్ పోర్టల్ సర్వీస్ ఉన్నాయి. ఆ లింక్స్ కూడా నేను వీడియోలో చూపిస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఫిన్లాండ్ జాబ్ మార్కెట్ ఇన్ ఫిన్లాండ్ అని ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళి ఏమేమి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు, వాటికి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్స్ కానీ షెడ్యూల్ అవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవేనండి మనకి ఫిన్లాండ్ అఫీషియల్ జాబ్ సైట్స్. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వర్క్ ఇన్ ఫిన్లాండ్ అని టైప్ చేసి ఆ వెబ్సైట్కి వెళ్ళి, సో బై డిఫాల్ట్ ఫినిష్లో ఉంటుంది, సో ఇంగ్లీష్కి మార్చుకోండి. అండ్ ఆప్షన్స్లో మీకు కావాల్సిన సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ జాబ్స్ చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు కావాల్సిన జాబ్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక వెబ్సైట్ అండి. సో ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేశాను. సో దీంట్లో కూడా వెళ్ళి మీకు కావాల్సిన జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు, యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ సోర్సెస్ ద్వారా మీరు ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫిన్లాండ్లో. సో అప్లై చేయడానికి అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తే జాబ్స్ స్విచ్ అవుతారు కదా. అప్లై చేయడం వరకు అయితే బాగానే ఉంది. మరి అప్లై చేసిన తర్వాత అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు? చెప్పాను కదా లక్ష్మి. సో ఇక్కడ మనకి ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ అన్ఎంప్లాయ్డ్గా ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ చాలా హైగా ఉందన్నమాట. హై కాంపిటీషన్ ఉంది. ఒక జాబ్ ఓపెనింగ్ పడితే ఆ పోస్ట్కి ఆల్మోస్ట్ మీరు ఇమీడియట్గా 1 dayలో చూస్తే ఆల్మోస్ట్ 500 people 600 people అప్లై చేసి ఉంటారనమాట. సో ఒక్క పొజిషన్కి ఎంత మెంబర్స్ అప్లై చేస్తున్నారంటే నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత కాంపిటీషన్ పెరిగిందో ఫిన్లాండ్లో ఒక జాబ్ కోసం. సో ఇదొక రీజన్. అండ్ ఇంకొకటి, ఇదివరకు అయితే ఓన్లీ ఆ స్కిల్ బేస్ చేసుకొని, టాలెంట్ బేస్ చేసుకొని పీపుల్ని రిక్రూట్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటీషన్ వల్ల అండ్ లోకల్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు మెయిన్గా చూస్తుంది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్. అంటే ఇప్పుడు ఎవరికైతే ఫినిష్ వచ్చో సో ఫినిష్ కూడా ప్రియారిటీ ఇస్తాను. సో ఇప్పుడు తెలిసే ఒక 4-5 సేమ్ జాబ్కి అప్లై చేసినప్పుడు వాళ్ళలో
సేమ్ స్కిల్ ఉంటుంది కాబట్టి ఇది కాకుండా ఫిల్టర్ క్రైటీరియాలో ఓకే వీళ్ళకి ఫినిష్ వచ్చా కాదా అని చెక్ చేస్తున్నారు. సో ఎవరికైతే ఫినిష్ వచ్చో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు అనమాట. సో ఫినిష్ నేర్చుకోవడం అనేది కూడా ఒక అడ్వాంటేజ్ ఇక్కడ. సో ఇది ఒకటి ఉంది. నెంబర్ 3 వచ్చేసి నేను చెప్పినట్టు అన్ని జాబ్స్ కూడా పబ్లిక్ ఫారంలో అప్లోడ్ చేయట్లేదు, అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వట్లేదు. లైక్ లింక్డ్ఇన్ వాటిలో కూడా మెయిన్గా అన్ని జాబ్స్ కూడా అడ్వర్టైజ్ చేయరు. ఫస్ట్ ఇంటర్నల్గానే అది స్ప్లిట్ అయిపోతుంది. ఇంటర్నల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయీస్కి తెలుస్తుంది అనమాట. సో ఆ ఎంప్లాయీ రెఫరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి జాబ్స్ వస్తాయి. సో పబ్లిక్లో పెట్టి అందరికీ చేరేటప్పటికీ ఆ జాబ్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇది ఒక రీజన్. అంటే ఎవరైతే నెట్వర్కింగ్ లేని పీపుల్ జాబ్ కోసం సర్చింగ్ చేస్తారో వాళ్ళకి జాబ్ రావడం అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే అది ఆ జాబ్ పోస్ట్ చేసేటప్పటికే ఆల్మోస్ట్ దానికి కాంపిటీషన్ పెరిగిపోయి వాళ్ళు చాలామంది క్యూలో ఉంటున్నారనమాట. అండ్ ఇంకొచ్చి వచ్చేసి లోకల్ రిక్రూట్మెంట్ చెప్పాను కదా. సో చాలామంది లోకల్ అంటే ఫినిష్ పీపుల్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల సో ఇప్పుడు ఎవరైతే ఓన్ కంట్రీ కోసం చూస్తారు కాబట్టి సో ఫస్ట్ లోకల్స్కి ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళకు ఇదివరకైతే అందరికీ ఈక్వలైజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు లాస్ ప్రకారం వాళ్ళ ఫినిష్ లాస్ ప్రకారం లోకల్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. సో ఎవరైతే లోకల్స్ అయితే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆఫ్కోర్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి తీసుకుంటారు. బట్ షెడ్యూల్ అనేది కూడా ఈ ప్రియారిటీ బేసిస్ మీద కూడా చేస్తున్నారనమాట. ఇది మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి జాబ్ ఆపర్చునిటీ ఇన్ కేస్ నువ్వు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయి నీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాక కూడా నీకు జాబ్ అనేది ఇమీడియట్గా పర్మనెంట్ లెస్ 3 months మనకు ప్రొబేషన్ పీరియడ్ అనో లేకపోతే 6 months ప్రొబేషన్ పీరియడ్ తర్వాత పర్మనెంట్ చేస్తారని ఉండేది. బట్ ఈ టైట్ సిచ్యువేషన్ వల్ల మనకి పర్మనెంట్ జాబ్ అనేది ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయట్లేదు. ఎవరైనా సరే ఈజ్ షార్ట్ టర్మ్ పీరియడ్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్, సో ఇది అయిపోయిన తర్వాత చూద్దాం లేదు ఇది అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేస్తామని అనేది చెప్పట్లేదు అనమాట. ఇది ఇంతవరకే ఉంది. సో తర్వాత వర్క్ ఉంటే ఆ క్లయింట్ ఒప్పుకుంటే లేదా ప్రాజెక్ట్ ఉంటే తీసుకుంటాము కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. సో ఫుల్ టైం అనేది లేదా పర్మనెంట్ జాబ్ అనేది ముందే ఇస్తాము లేదా సర్టెన్ పీరియడ్ ప్రొఫెషన్ తర్వాత ఇస్తామని చెప్పట్లేదు. సో దానివల్ల ఇప్పుడు మన ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం కదా. సెక్యూరిటీ ఉంటే మనం వెళ్తాం, లైక్ జరగడానికి మనం పర్మనెంట్ జాబ్ కోసం అప్లై చేస్తాము. సో ఇలాంటి ఫిల్టర్స్ ఉండడం వల్ల కూడా మన జాబ్ అప్లై చేయడానికి కూడా ఫస్ట్ డౌట్ పడతాము. ఇన్కేస్ షెడ్యూల్ అయిన తర్వాత కూడా ఓకే ఈ సిచ్యువేషన్ వల్ల కూడా మనం ఆలోచిస్తాం అనమాట. సో ఇదొక ఛాలెంజ్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రాసెసింగ్ టైం. సో జనరల్గా మనం అప్లై చేసిన తర్వాత ఒక 1 week 2 weeks అట్లీస్ట్ 10 days మనకి ఒక అక్నాలజ్మెంట్ మెయిల్ ఇలా అప్లై చేశారని కానీ లేదా ఇంటర్వ్యూస్ సో టైం షెడ్యూల్ అవుతుందని కానీ లేదా కొన్ని ఇంత క్యూ ఉంది లేదా ఏదో ఒకటి చెప్పడం అనేది ఒక రెస్పాన్స్ వస్తుందన్నమాట. బట్ ఇక్కడ ఫిన్లాండ్లో ఏంటంటే ప్రాసెసింగ్ టైం అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ఈ ఫిల్టర్ కండిషన్ వల్ల అది 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, అసలు ప్రాసెస్ అవుతుందో కూడా తెలియదు. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మేము అప్లై చేసాం కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు, అసలు ప్రాసెస్ అవుతుందా లేదా ఏంటి అని చెప్పి చాలామంది అవుతుంది. ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేశాను ఫస్ట్లో. ఎందుకంటే నేను అప్లై చేసిన 3 monthsకి నాకు రెస్పాన్స్ వచ్చింది, ఆ తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. బట్ కొన్ని కంపెనీస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రాసెస్ చేస్తాయి అండ్ అట్లీస్ట్ రెస్పాన్స్ ఇస్తాయి. 3 months అయినా 4 months అయినా సార్ ప్రాసెస్ చేస్తాయి. బట్ చాలామంది ఏంటంటే మనకి ఇమీడియట్గా రెస్పాన్స్ తీసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి అది జరుగుతుందా లేదా అనేది కూడా సేమ్ అప్లికేషన్నే డూప్లికేట్గా అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెసింగ్ టైం అనేది చాలా తీసుకుంటుంది. ఈవెన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయి మీకు జాబ్ రావడానికి కూడా టైం తీసుకుంటుంది అనమాట ఈ ప్రాసెసింగ్ టైం. సో ఇది ఒక ఛాలెంజ్. కరెక్టే సత్య, నువ్వు చెప్పినవన్నీ పాయింట్స్ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ జాబ్ రావడం అయితే చాలా ఛాలెంజింగ్. అంటే ఒక జాబ్ రావాలి అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి మనకు తెలుస్తుంది ఎంత కష్టమో ఫిన్లాండ్లో జాబ్ రావడం అనేది. అండ్ జాబ్ వచ్చిన తర్వాత ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఫారెన్లో ఉన్నాం కదా అనుకుంటారు చాలామంది, చాలా ఎక్కువ శాలరీ వచ్చేస్తుందని అనుకుంటారు. అసలు దాని గురించి ఏం చెప్తావు నువ్వు? మేబీ శాలరీ గురించి అడిగావు కాబట్టి చెప్తాను. సో ఫారిన్ కంట్రీస్ అనగానే శాలరీస్ చాలా ఉంటాయి, లక్షల్లో వచ్చేస్తుందేమో అనుకుంటారు కానీ బట్ కంపేర్ టు యూఎస్ కంట్రీస్ అయితే యూరోపియన్ కంట్రీస్లో మెయిన్గా ఫిన్లాండ్లో అయితే శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు లక్షల్లో అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఇన్కేస్ మన ఇండియాలో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ స్విచ్ అయితే హైక్ రావడం 100% హైక్ లేదా 50% హైక్ వస్తుందేమో అనుకుంటారు కానీ ఇక్కడ ఫిన్లాండ్ అలా ఏముండదు. మీకు రోల్ ఎక్స్పీరియన్స్ బట్టే శాలరీ ఇస్తారు. ఎన్ని కంపెనీస్ ఇచ్చినా సరే అదే రేంజ్లో శాలరీ ఉంటుంది. సో భారీ ఎత్తుగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తే అంత శాలరీ రాదు. సో అందరికి సేమ్ రేంజ్ శాలరీసే వస్తాయి అన్నమాట. లైక్ 4,000 నుండి 5,000 euros మధ్యలో వస్తుంది. సో అండ్ ఇంకోటి ట్యాక్స్. సో ఇక్కడ ట్యాక్స్ అనేది
ఫిక్స్డ్ ట్యాక్స్ ఉండదు. మనకి ఇండియాలాగా ఒక స్లాబ్ రేంజ్ ఆఫ్ శాలరీ దాటితే 30% లేదా 20% అని వస్తుంది. బట్ ఫిన్లాండ్లో అలా కాదు. మీ శాలరీ పెరిగే కొద్దీ దాని ట్యాక్స్ రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో 30% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, 50% కూడా అవ్వచ్చు అలా కొంతమంది. సో మీరు వచ్చే శాలరీలో 30%, 40% ట్యాక్స్కి పోతుంది. లెట్స్ సే ఇప్పుడు మీ శాలరీ 5,000 euros అనుకున్నాను, 5 లక్షలు అనుకుంటే మీ చేతికి వచ్చేది ఆ ట్యాక్స్ పోను కొన్ని కటింగ్స్ పోను 3,000 నుంచి 3,500 అంటే 3 లక్షల నుంచి 3.5 లక్షలు వస్తుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మీకు 25% నుంచి 30% అంటే ఈ 3.5 లక్షల నుండి 3 లక్షలు అనుకుందాం లెట్స్ సే, దాంట్లో ఆల్మోస్ట్ 1 lakh అనేది హౌస్ రెంట్కే పోతుంది అనమాట. ఎవరైతే హౌస్ రెంటెడ్గా ఉంటారో వాటికి ఇది కూడా 1 BHK అంటే చిన్న హౌస్ అని చెప్తాను. ఇన్ కేసు ఒక ఫ్యామిలీ ఉండి ఒక 4 members ఉన్నారనుకుంటే కొంచెం పెద్ద హౌస్ తీసుకుంటే మినిమం 1,200 to 1,300 euros అంటే ఆల్మోస్ట్ 1.2 lakhs 1.3 lakhs అనేది దానికి పోతుంది అనమాట. సో మిగిలేదు మీకు ఇంకా 2 lakhs చేతిలో ఉంటుంది మోస్ట్లీ. ఆ 2 lakhsలోనే మీరు ఇంకా ఫుడ్ కానీ మిగతా ఇక మీకు ఇన్ కేస్ కారు ఉంటే కారు లేదా ట్రాన్స్పోర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పిల్లల ఎడ్యుకేషన్ అదర్ వాటిని కూడా మీరు యూస్ చేసుకోవాలి. సో సేవింగ్స్ చేసుకోవడం అనేది ఈ శాలరీలో చాలా చాలా కష్టం అనమాట. సో ఫారెన్లో ఉన్నారని మాత్రాన నెలకు 2 లక్షలు 5 లక్షలు మిగులుతాయి అనుకోవడం అనేది ఒక భ్రమ. సో మనం ఎంతవరకు పొదుపు చేసుకుంటామో అంతవరకు. సో మ్యాక్సిమం అనేది ఒక 50,000 1 lakh ఒక పర్సన్ జాబ్ చేస్తే అక్కడ వరకు చేసుకోవచ్చు. అది కూడా అతి కష్టం మీద సిచ్యువేషన్ బట్టి. ఇన్ కేస్ ఈ మామూలుగా కొంతమంది శాలరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి 2,000 2,500 శాలరీస్ కూడా ఉంటాయి డే కేర్లో పనిచేసే వాళ్ళకి వీళ్ళకి కూడా. సో ఇది ఏంటంటే ఫ్యామిలీ ఎక్స్పెన్స్కి సరిపోతుంది అనమాట. సో భారీ ఎత్తుగా సేవింగ్స్ చేసుకోవడం అనేది అనగానే థాట్ అనేది కొంచెం కష్టం. సో ఆ థాట్ అనేది పక్కన పెట్టేయాలి. సో ఇది శాలరీ గురించి. ఫిన్లాండ్ ఫారెన్ కంట్రీ వెళ్దాం చిల్ అవుదాము అనుకుంటే ఆ సమ్మర్లో ఓకే ఎక్సలెంట్, ఫిన్లాండ్ అనేది బెస్ట్ కంట్రీ అని చెప్పచ్చు. బట్ ఇక్కడ సమ్మర్ అనేది కేవలం 3 months ఉంటుంది. ఆ 3 monthsలో కూడా ఎగ్జాక్ట్ సమ్మర్ 1 month ఉంటుంది. మిగతా 2 months అటు ఇటు కూడా మనకి రైన్ పడడం, వర్షాలు పడడం, వాతావరణం కూడా చల్లగా ఉండడం జరుగుతుంది. సో ఆ జూలై మంత్లో మనం ఫుల్ ఎంజాయ్ చేయగలము సమ్మర్ అనేది. అండ్ రిమైనింగ్ మంత్స్లో అంటే ఆల్మోస్ట్ మిగతా 9 months నుంచి ఖచ్చితంగా 3 months అయితే స్నో పడుతుంది అండ్ ఫుల్ డార్క్ ఉంటుంది. సో ఆ వెదర్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి రావాలి. బయటికి రావాలి అంటే ఫుల్ డ్రెస్ అప్ అయి రావాలి. అండ్ మిగతా వాటిలో కూడా చల్లగా ఉంటుంది అనమాట. సో ఈ వెదర్ కండిషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సిక్ అవుతారు అండ్ గ్రోత్ పిల్లలకైతే గ్రో ఏరియా కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ క్లైమేట్లో అనమాట, వెదర్ కండిషన్స్లో. అదొకటి కూడా ఆలోచించుకోవాలి. డి విటమిన్ దొరకడం చాలా కష్టం బాడీకి. సో మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇక్కడ డి విటమిన్ కోసం. ఫిన్లాండ్లో ఉండాలి అనుకుంటే మీరు ఫస్ట్ వెదర్ కండిషన్కి అడాప్ట్ అవ్వాలి. చూసారా స్నో పడుతుంది, ఓకే భలే ఉందిరా వ్యూ అనుకోవచ్చు. కానీ వచ్చిన కొత్తలో 1 hour 2 hours 1 day 2 days బాగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడే ఉండే కొద్ది ఏమైనా ఫుల్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాం. కోల్డ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -20 -30 రోజులు కూడా ఉన్నాయి అనమాట. సో మనం బయటికి రావాలంటే ఫుల్గా చూసాక నేను గ్లౌజులు, క్యాప్, లోపల థర్మల్స్, దానిపైన మళ్ళీ డ్రెస్, జాకెట్ ఇలా ఫుల్గా వేసుకుని బయటికి రావాలి. ఏ చిన్నది కావాలన్నా సరే ఇలాగే ఫుల్గా డ్రెస్ అయిపోయి రావాలన్నమాట. సో అండ్ ఇంకోటే కాదు, మనకి వింటర్ వచ్చిందంటే వింటర్ నుండి సమ్మర్ మధ్యలో కూడా వెదర్ చాలా డార్క్నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి స్నో పడుతుంది కానీ కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుంది. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా, దాన్ని కూడా మీరు ఆలోచించుకోవాలి. వెదర్ అంటే గుర్తొచ్చింది, అసలు ఇక్కడ వెదర్ అయితే చాలా కష్టం. అనుకున్నంత సినిమాల్లో చూపిస్తారు, ఇంకా మనకి రీల్స్లో చూసి అబ్బా ఇక్కడ ఎంత బాగుందో భలే ఉంది స్నో అనుకుంటారు చాలామంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మనకి బయట ఇంట్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కొంచెం వేడిగా అదంతా. బయటికి వెళ్ళాము అంటే ఫుల్గా డ్రెస్ చేసుకుని, కోట్లు వేసుకుని, ఇంకా షూస్ వేసుకోవాలి, క్యాప్స్ పెట్టుకోవాలి, గ్లౌజులు వేసుకోవాలి, అన్నీ వేసుకుని వెళ్ళాలి. ఇక్కడ వెదర్ అంటే అంతే, ఇక్కడ వెదర్లో ఉండడం అయితే అంత ఈజీ అయితే కాదు, చాలానే కష్టం. అది నాకు తెలుసు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నార్మల్గా ఒకవేళ జాబ్ వస్తే వెంటనే ఫ్యామిలీతో వచ్చేస్తే ఓకేనా? అంటే ఇక్కడ మేనేజ్ చేయగలరా మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చే శాలరీతో? అది డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ. బట్ జనరల్గా అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఎంప్లాయీ ఆల్రెడీ జాబ్ వచ్చింది కాబట్టి అంటున్నావు కాబట్టి. అండ్ డిపెండెంట్కి అయితే ఉన్నారు హస్బెండ్ ఆర్ వైఫ్కి, వాళ్ళకి గవర్నమెంట్ అనేది కొంచెం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అప్ టు 2 years. సో ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఫండ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ వాళ్ళకి జాబ్ సెర్చ్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం ఇస్తుంది. ఈ మెయిన్ టైం కూడా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ వస్తుంది అనమాట. సో అదొక బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది. ఇన్ కేస్ పిల్లలు ఉంటే కూడా, అంటే కిడ్స్ ఉంటే కూడా ఆ కిడ్స్ అలవెన్సెస్ కూడా ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చెప్పినట్టుగా స్కూలింగ్ అనేది ఫ్రీ పిల్లలకి. సో అదొకటి బెనిఫిట్. అండ్ హెల్త్ కూడా హాస్పిటల్స్లో కానీ ఇలా హెల్త్ కేర్ కూడా ఫ్రీ. అండ్ ఎంప్లాయ్కి అయితే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మిగతా వాటికి కూడా అంటే పిల్లలకి కానీ బయట కానీ మనకి
గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో అది బాగుంటుంది ఇక్కడ. అండ్ ట్రాన్స్‌పోర్ట్ కూడా బానే ఉంటుంది ఇక్కడ. ఒక ఫ్యామిలీ అయితే వచ్చి సర్వైవ్ అవ్వచ్చు, ప్రాబ్లమ్ లేదు. స్కూలింగ్ అవంతా ఫ్రీ అన్నావు కదా! మరి ఎలా ఉంటుంది ఇక్కడ స్కూలింగ్ అవంతా కాంపిటీషన్ అంతా ఏమన్నా ఉంటుందా? అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఇప్పుడు నేను చెప్పేది లైక్ ఎల్‌కేజీ, యూకేజీ ఈ చిల్డ్రన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ కాంపిటీషన్‌లు ఎక్కువనమాట. ఎందుకంటే వచ్చేసి ఫిన్లాండ్‌లో సెటిల్ అవుదాము, ఫినిష్ లాంగ్వేజ్ నేర్పిద్దాము అని ఫినిష్ స్కూల్‌కి పంపిస్తే, అంటే ఫినిష్ స్కూల్‌లో ఉంటుంది మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా. వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేద్దామో, ఇంగ్లీష్ నేర్పిద్దాం అనే వాళ్ళకి మాత్రం కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే చాలామంది మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. అండ్ నాన్ ఫిష్ పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి 50 మెంబర్స్ ఉన్న స్కూల్ కూడా ఆల్మోస్ట్ 400 మెంబర్స్, 500 మెంబర్స్ కాంపిటీషన్ ఉందన్నమాట. సో పిల్లలకు కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అదొక మెయిన్ క్రైటీరియా ఆలోచించుకోవాలి. అండ్ మనలాగా ఇక్కడ ఇమ్మీడియట్‌గా థర్డ్ అంటే 4th ఇయర్, 5th ఇయర్‌నే స్కూల్‌లో వేయరు పిల్లలకి. 7th ఇయర్ నుంచి పిల్లల్ని స్కూల్‌లో వేస్తారు. ఫస్ట్ గ్రేడ్ అంటారనమాట. సో ఈ యూకేకి వచ్చేసేటప్పటికి వాళ్ళకి మళ్ళీ అక్కడ కాంపిటీషన్ అనేది మళ్ళీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా మనం ఒక దృష్టిలో పెట్టుకొని అబ్రాడ్‌కి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఓకే. సో కిడ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ముందు అసలు ఏం జరుగుతది అనేది కూడా వాళ్ళ ఆలోచించుకోవాలన్నమాట. స్టడీ ప్లాన్ కూడా వాళ్ళ స్టడీ ఆలోచించుకొని ప్లాన్ కూడా రావాలి. ఆలోచించుకోవాలి. సో ఒక ఫ్యామిలీ ఇక్కడికి రావాలంటే ఏమేమి ఆలోచించాలంటే మెయిన్‌గా వెదర్ గురించి ఆలోచించాలి. ఇంకా సేవింగ్స్ ఎంతవరకు అవుతున్నాయనేది ఒకటి ఆలోచించాలి. ఇంకొకటి ఎడ్యుకేషన్ మెయిన్‌గా వాళ్ళకి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్‌లో అనేది ఆలోచించాలి. ఇంకేం ఆలోచిస్తారు? సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎలా ఉంటుంది సత్య? లాస్ట్ ఇయర్‌కి అయితే సెక్యూరిటీ పర్ఫెక్ట్ లక్ష్మి. ఫిన్లాండ్‌లో అనేది మనకి చాలా బాగుంటుంది. మనం ఏం భయపడక్కర్లేదు. సో ఒక్కళ్ళమే వెళ్ళి ఒకళ్ళే రావచ్చు. అండ్ అంత బాగుంటుందన్నమాట. ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, మనం ఎవరిని డిస్టర్బ్ చేయము. అంతా న్యాచురల్‌గా జరిగిపోతుంది. అండ్ రేసిజం కూడా ఏమి ఉండదు ఇక్కడ ఫిన్లాండ్‌లో. నేను చూసినంత వరకు అయితే అంతా బాగానే ఉంటుంది. బట్ కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొంచెం ఈ మేబీ ఇన్ఫ్లేషన్ వల్ల, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోవడం వల్ల, బెనిఫిట్స్ తగ్గించడం వల్ల సో సర్వే అవ్వడం చాలా కష్టమవుతుంది కొంతమందికి. జాబ్ లేని వాళ్ళకి, మనీ లేకపోవడం వల్ల. సో మేబీ ఆ రీజన్స్ వల్ల కూడా కొన్ని థెఫ్ట్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి ఈ మధ్యన కాలంలో మా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా. సో అదొక అలార్మింగ్ అనమాట అందరికీ. సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి అయినా సరే. మేబీ ఏం జరుగుతుందో చెప్పలేము. అలాగని కంప్లీట్‌గా క్రైమ్ రేట్ పెరిగిందని కూడా చెప్పలేము. బట్ ఎనీవే బీ కేర్‌ఫుల్ అని చెప్పి చూసుకోవాలన్నమాట. బట్ కంపేర్ టు అదర్ కంట్రీస్‌లో ఫిన్లాండ్ ఇస్ సేఫెస్ట్ కంట్రీ. బట్ ఈ మధ్యన ఇది కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఉత్తమం. సెక్యూరిటీ అయితే నువ్వు చెప్పినది కరెక్టే సత్య. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఏమైనా కమ్యూనిటీ ఉంటుందా ఇక్కడ? జనరల్‌గా మనకి ఫేస్‌బుక్‌లో గానీ, మన వాట్సాప్ గ్రూప్‌లో కూడా ఉన్నాయి. ఎవరైతే ఫిన్లాండ్ వచ్చారో ఎవరైనా మన తెలుగు వాళ్ళు కనిపిస్తేనే లేకపోతే ఇండియాలో ఉండి కూడా మనం ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వచ్చు. మన కమ్యూనిటీస్‌ని కూడా తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి. అది తెలుగే కాదు, డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా వాళ్ళ రిలేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో వస్తే వన్స్ వచ్చిన తర్వాత పీపుల్‌తో ఎంగేజ్ అయిన తర్వాత వాళ్ళకి కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈవెంట్స్ అని, యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇండియన్ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ తగ్గుతుంది. సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంది ఫిన్లాండ్‌లో. మనకు చాలామంది క్లోజ్ అవుతారు. బట్ ఊసిమా రీజియన్‌లో అంటే ఈ హెల్సింకి, వాంతా, ఎస్పోలో ఇది ఓకే. బట్ అదర్ దెన్ ఊసిమా రీజియన్ అయితే కొంచెం టఫ్ అవ్వచ్చేమో మేబీ. అక్కడ ఈ ఎంగేజ్‌మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదొకటి చూసుకోవాలి. సత్య, మనకు తెలిసైతే మనం అన్ని పాయింట్స్ కవర్ చేస్తామని అనుకుంటున్నాను నేను. జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. అలాగే జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ తర్వాత ఫేస్ చేసే ఛాలెంజెస్, జాబ్ అప్లై చేసేటప్పుడు ఛాలెంజెస్ ఇవన్నీ కూడా మనం క్లియర్‌గానే చెప్పాము. సో ఒక ఫ్యామిలీ వస్తే ఎలా ఇక్కడ ఉండాలి, అసలు వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారనేది కూడా మనం చెప్పాము. బట్ నువ్వు ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసల ఇక్కడికి జాబ్ సెర్చ్ చేసుకొని వద్దాం అనుకున్న వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
జాబ్ రావడం కొంచెం టఫ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ముందుగా చెప్పినట్టు జాబ్ మార్కెట్ అయితే అంత బాగాలేదు ఫిన్లాండ్లో ప్రెజెంట్. ఒకప్పుడు బాగుండేది, మీ ఫ్యూచర్లో బాగుండొచ్చేమో, బట్ ప్రెజెంట్ అయితే బాగాలేదు. ఎందుకంటే చాలామంది డెప్యుటేషన్ మీద వచ్చి స్విచ్ అవుతున్నారు లోకల్ ఎంప్లాయీస్గా, అండ్ ఎడ్యుకేషన్ మీద వచ్చి కూడా చాలామంది బ్రేక్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ మిగిలడం, కొంతమంది ఎంప్లాయ్మెంట్గా స్విచ్ అయ్యారు. అండ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. సో జాబ్ రావడం అనేది ప్రెజెంట్ టఫ్ సిచ్యువేషనే. ఆల్రెడీ జాబ్ ఉండి జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్తో వస్తే మాత్రం గుడ్ ఐడియా. బట్ ఇక్కడికి వచ్చి జాబ్ సెర్చ్ చేసుకుందాం ఏదో విధంగా వచ్చేసేసి జాబ్ అక్కడ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. సో అదైతే అవాయిడ్ చేయండి నన్ను అడిగితే, ఎందుకంటే వచ్చి స్ట్రగుల్ అవుతారు. సో జాబ్ సెర్చ్ చేసుకోవడం మంచి పనే, జాబ్ వచ్చాక రావడం అనేది ఉత్తమం. జాబ్ లేకుండా ఇక్కడికి వచ్చేసి సెర్చ్ చేసుకుందాం అంటే మాత్రం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ బికాస్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇది గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అంత బాగాలేదు కాబట్టి దాన్ని మీరు ఉద్దేశంలో పెట్టుకొని జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్ ఉంటే రావడం ఉత్తమము. సో డిసిషన్ ఈజ్ యువర్స్. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను అండ్ మేము ఇక్కడ చూస్తున్న సిచ్యువేషను, మీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కూడా మీకు అన్నీ కలిపి మేము మీకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి జాబ్ మార్కెట్ గురించి, అందుకని ఇంత లేట్ అయ్యింది. ఎందుకంటే గుడ్ న్యూస్ అయితే త్వరగా చేయొచ్చు, కానీ ఇలా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి ఒక రియాలిటీ చెప్దామని ఇప్పుడు చేస్తున్నాము. సో డిసిషన్ ఈజ్ అప్ టు యూ. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో జాబ్ వస్తే మాత్రం వెల్కమింగ్గా ఉంటారు అందరు ఇక్కడ. బట్ ప్రాబ్లమ్స్ లేకుండా కొంచెం హ్యాపీ లైఫ్ స్టైల్ కావాలంటే మాత్రం ఆలోచించుకొని రండి. సో ఏదైనా సరే మీ చాయిస్ అండి. మీరే ప్లాన్ చేసుకుని మంచిగా రావాలని అయితే మేము అనుకుంటాము. ఈ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అడిగారు, అందుకని ఇంత లేట్ అయినా సరే మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో చేద్దామని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేసి అయితే చేసాము. సో మీరు ప్లాన్ చేసుకుని మంచిగా జాబ్ ఉంటే ఇక్కడికి రావచ్చని అయితే మేము సజెస్ట్ చేస్తాము. జాబ్ లేకుండా రావాలి అంటే వచ్చి ఇబ్బంది పడతారని చెప్పేసి ముందే చెప్తున్నాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.